కాదు, ఏ షాట్స్ ఆడాలి, ఇలాంటివన్నీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తాడు కాబట్టి రోహిత్ శర్మకి 3 డబుల్ హండ్రెడ్స్ ఉన్నాయి. కన్వర్షన్ చాలా ఎక్కువ తనకి. సెంచరీ తర్వాత 43 balls 49 runs పార్ట్నర్షిప్ ఇద్దరి మధ్యలో. ఇద్దరు ముంబై నుంచి ఆడుతుంటారు. వాళ్ళ క్రికెట్ అంతా కూడా ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అక్కడ చూడండి. డీప్ పాయింట్, డీప్ స్క్వేర్ లెగ్, ఫైన్ లెగ్, మొత్తం బౌండరీ లైన్ బయటే ఉన్నారు, బౌండరీ లైన్ రోప్ మీద ఉన్నారు. షార్ట్ బాల్ వేసి అవుట్ చేయాలన్న ప్రయత్నమే చేస్తున్నారు ఇక్కడ, కానీ ఆ ప్రయత్నం ఎక్కడ ఫలించలేదు ఇప్పటి వరకు. బట్ ఈ 100 మాత్రం వెరీ స్పెషల్. ఈరోజు సైలెంట్గా సరదాగా కొట్టేశాడు ఈ సెంచరీ మాత్రం. ఒకటి కళ్యాణ్, విమర్శలు వస్తూనే ఉంటాయి. దట్టు మనకి ఇష్టమైన ప్లేయర్ ముఖ్యంగా ఫెయిల్ అవుతుంటే విమర్శలు వస్తూనే ఉంటాయి. అటు విరాట్ అవ్వచ్చు, రోహిత్ అవ్వచ్చు, ఎంత అభిమానిస్తాం మనం. వాళ్ళు పక్క చేయకపోతే మాత్రం తప్పకుండా బాధే. అది స్పెక్టేటర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇవేం కాచే చెప్పింటారు. అబ్సల్యూట్లీ ఏనుగు వెళ్తుంటే అంటే అవన్నీ విమర్శలు వస్తూ ఉంటాయి. విమర్శలు తిప్పికొట్టడం ఒక ఛాంపియన్ ప్లేయర్ లక్షణం అని మాట్లాడుతూ వస్తూనే ఉన్నాం. ఈ సెంచరీ ఎందుకు స్పెషల్ అంటే, ఒకటి గ్రౌండ్కి అన్ని వైపులా రన్ స్కోర్ చేయడం అయితే, ఇంకో విషయం ఏంటంటే అసలు కెరియర్ ఎండ్ అవుతుంది. ఇంకా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మరి రోహిత్ శర్మనా ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళ బ్యాటింగ్ టెక్నికో లేకపోతే ఏదో చేంజ్ చేసుకోవాల్సింది కాదు, వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు ఎంత దృఢంగా ఉన్నారు మానసికంగా. మరి ఎన్నో సందర్భాల్లో చూసాం రోహిత్ శర్మ నుంచి షార్ట్ బాల్ స్ట్రగుల్స్. జయేష్ అయ్యర్ Yeah, this is totally bugging. I had one of Riley's new emotions. Let Operation United begin. Can't just bottle us up. We are surprised operation. runs partnership ఇద్దరి మధ్యలో. ఎందుకు పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్ సిచ్యువేషన్లో అక్కడ శ్రేయస్ అయ్యర్ కూడా వచ్చాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ అవుట్ అయిన వెంటనే మళ్ళీ తిరిగి ఇన్నింగ్స్ని స్టెబిలైజ్ చేయాలి. మరి ఆ 50 runsలో ఆ పార్ట్నర్షిప్లో ఎక్కువ సింహవాల రోహిత్ శర్మ. మనాడు కూడా ఎవరైనా ట్రీట్మెంట్ ఇస్తాడా? ట్రీట్మెంట్ షాట్స్ చూసాం, స్వీప్స్ చూసాం, 7 సిక్సర్స్, 12 బౌండరీస్ ఉన్నాయి. సంజయ్ అంటున్నారు ఎవరైనా సెంచరీ వరకు చూడాలనిపిస్తుంది, కానీ హిట్ మ్యాన్ ని అందుకే మిగతా వాళ్ళందరూ కనపడరు. వేరే వాళ్ళు ఆడుతున్నా వినపడదు కూడా మనకి. నిజంగా ట్రీట్ టు వాచ్ అంటారు. పక్కన పెట్టి శ్రేయస్ నార్మల్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో ఫ్లైయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. లిటరలీ ఎప్పుడు ఫినిష్ అయినా హాఫ్ సెంచరీ అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. బట్ డిఫరెంట్ బాల్ గేమ్, రోజు డిఫరెంట్ ఉంటే బాగుంటుందేమో. లెట్స్ సీ. 201 for 2.